గౌరవకి స్వాగతం. మనం ఫుడ్ యొక్క కరెక్టివ్ మెథడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ఈ కరెక్టివ్ మెథడ్స్ అన్నిటిని ఎలా ప్రాక్టీస్ చేయాలనుకున్నాం? ఏదో మిస్ అవుతున్నాననే ఫీలింగ్‌తో చేయకూడదు. అలా వచ్చినప్పుడు విల్ పవర్ అస్సలు వాడొద్దు. కముకేసుకోక్కల్లా అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ఎంత టైం పట్టినా ఓపికగా చేయటమే. కాన్స్టెంట్ ఎఫర్ట్ పెడుతూ ఉండటమే. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ చేయలేనంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. చేసినంత మాత్రాన ఏదో గొప్ప విషయం సాధించినట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తినే అన్నం సింపుల్ ఉండాలి. రిచ్‌గా ఉండవద్దు. ఓన్లీ వాటరే వాడాలి. ఆల్కహాల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ అవర్ బాడీ. ఒక కోర్స్ ఆఫ్ మీల్స్ అనేది చాలా ఇది ఎనఫ్. బట్ కానీ మెనీతో పోల్చుకుంటే సోషల్ ఆబ్లిగేషన్ ఉంటే మటుకు 36 అవర్స్ గ్యాప్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే హంగ్రీ ట్రైన్ లైన్ ఉల్లంఘించి తిన్నట్టుగా అలాంటి యాటిట్యూడ్తో తినద్దు. గ్రాటిట్యూడ్తో తినండి. కర్టైల్ ద సైజ్ అండ్ ఫ్రీక్వెన్సీస్ బై వెరీ స్లో. డు నాట్ ఇన్ ఏ హర్రీ. సో సరే పైన 2, 3 చెప్పంగానే ఆటోమేటిక్గా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాను కదా. అలా నిర్ణయం తీసుకుంటే ఏంటంటే మన ఐ సెంటర్ సీనియర్ మోస్ట్ కదా అని చెప్పి నిర్ణయం ఇచ్చేసింది అనమాట. ఏదో బెనిఫిట్ కనబడుతుంది అని అంటున్నారు కదా అని. వెంటనే ఈఎన్డెస్ ఏం చేస్తాయి? అపోజ్ చేస్తాయి. సో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది లోపల. అందుకని ఈ కర్టైల్ సైజ్ తగ్గించడం కానీ ఫుడ్ సైజు లేదా ఫ్రీక్వెన్సీస్ తగ్గించదలుచుకున్నా కానీ అవి వెరీ వెరీ స్లోగా జరగాలి. బట్ నాట్ సొలిసిటస్. అంటే ఇక్కడ మళ్ళా ఏదో కన్సర్న్డ్ ఫియర్ అనేది లోపల ప్లే చేయకూడదు. ఆఫ్ లైఫ్ ఫర్ లైఫ్. అయ్యో కన్సర్న్ లైఫ్ మీద ఒక భయంతో ఇది తింటే అవుతుందో, ఇది ఎక్కువ తింటే అవుతుందో, ఇది తక్కువ తింటే అవుతుందో, ఇది తినకుండా పోతే ఏమవుతుందో, తింటే ఏమవుతుందో, ఇలా భయాలు కన్సర్న్ తో ఇలాగా చెప్పనుగా రెసిలియన్స్ గా ఆ మార్పు జరుగుతున్నట్టు తెలియకుండా అంత గ్రాడ్యువల్ గా జరగాలి. డు నాట్ డ్రింక్ వాటర్ డ్యూరింగ్ ఈటింగ్. ఈటింగ్ టైంలో మటుకు అన్లెస్ అదర్వైజ్ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప ఏదో కొనబోతేనో పిల్లబారితేనో కొంచెం డ్రైగా ఉన్న ఫుడ్ తింటుంటాం కానీ అలాంటి విషయాల్లో తప్ప మిగతా టైంలో మటుకు సాధ్యమంతరకు అన్నం తినడానికి అరగంట ముందు వాటర్ తాగొచ్చు. అన్నం తిన్న తర్వాత గంట తర్వాత వాటర్ తాగొచ్చు. అంతేగాని అన్నం తింటున్నప్పుడు వాటర్ తాగడం స్కిప్ చేయొచ్చేమో కానీ వాటర్తో నింపేయటం అనేది మెడికల్గా కూడా క్రియేట్ కాదు. వీటిని రూల్స్ కింద తీసుకోవద్దు. రూల్స్ కింద తీసుకుంటే డు నాట్ డ్రింక్ వాటర్ కదా అని కొనబోతున్నా సరే ఉక్కిరి బిక్కిరి అవుతున్న డ్రై అన్నం తిని జనరల్గా అరటికాయ కూర తింటున్నప్పుడు ఈ గట్ కొంచెం డ్రైగా అనిపిస్తుంది అన్నం తింటున్నప్పుడు. ఎందుకంటే ఇది హైగ్రోస్కోపిక్ సబ్స్టెన్స్ మెటీరియల్ అది వాటర్ని అబ్సార్బ్ చేసుకుంటుంది. ఎందుకంటే డ్రైగా అనిపిస్తుంది. సో ఆ కేసులో కొంచెం సిప్ చేయడం ఓకే. అందుకని చెప్పాను కదా ఫెనటికల్ గా రూల్స్ కింద అనుకోవద్దు. జస్ట్ గైడ్ లైన్ అని చెప్తున్నా. డు నాట్ రికమెండ్ ఇఫ్ ఏజ్ ఈస్ బిలో 12 అన్లెస్ స్పిరిచువాలిటీ సజెస్ ఫ్రమ్ ఇన్నర్ సెల్ఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టోటల్ అన్నం తగ్గించడం అనే డైరెక్షన్ లో కనబడుతోంది. అంటే సైజ్ ఆఫ్ అని ఫ్రీక్వెన్సీస్ తగ్గించడం సో దట్ డైలీ 1 మీల్ కి వెళ్ళటం అనే ప్రాసెస్. ఈ ప్రాసెస్ బిలో 21 ఉంటే వద్దు, చెయ్యొద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 21 to 25 ఇయర్స్ వచ్చేదాకా 0 ఇయర్ దగ్గర నుండి మెటబాలిజంలో ఎనబాలిజం ప్రిడామినెంట్ గా ఉంటుంది. కెటబాలిజం ప్రిడామినెంట్ గా ఉండదు. ఎనబాలిజం అంటే ఏంటంటే నీ టిష్యూస్ ఏర్పడటం, నీ శరీరం ఏర్పడటం. కెటబాలిజం అంటే శరీరం డిగ్రేడ్ అవటం. అదే మిడిల్ ఏజ్ వచ్చేప్పటికి కొంచెం ఫ్లాట్గా నడుస్తుంటాయి బ్యాలెన్స్ ఈ రెండింటి మధ్య. బట్ తర్వాత 40, 45 దాటిన తర్వాత నీకు కెటబాలిజం రేటు హైగా ఉంటుంది, ఎనబాలిజం రేటు లోగా ఉంటుంది. అంటే అక్కడ డిగ్రేడ్ అవడం ఎక్కువ ఉంటుంది, అసిమిలేట్ అవడం తక్కువ ఉంటుంది. గ్రోత్ ఆగిపోవడం కింద కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా లైఫ్ సైకిల్లో. సో దేర్ ఫోర్ ఆ 21 ఇయర్స్ మటుకు వాళ్ళు మటుకు ఈ కర్టైలింగ్ ఫుడ్ డైలీ ఒకసారి తింటే చాలు అనే దానికి ప్రయత్నం మటుకు చేయవలసిన అవసరం లేదు. అయితే ఎవరు చేయొచ్చు 21 బిలో ఉన్నా సరే అంటే వాళ్ళకి సపోజ్ ఈ ఆధ్యాత్మికత్వం అనేది ఇన్నర్ గా సర్చెస్ అవుట్ బయటకు వచ్చిన లోపల నుండి ఒక పెళ్ళుపికి వస్తుంది అనుకోండి, లోపల నుండి రావాలి, ఇన్నర్ సెల్ఫ్ నుంచి వస్తుంది అనుకోండి, కెన్ డూ.
జస్ట్ రమణ మహర్షి చేసినట్టు. బట్ కానీ ఫోర్స్ఫుల్లీ చేయకూడదు. రెడ్యూస్ ఆల్ ఫుడ్ ఇంటేక్ టు 0 బిఫోర్ 10 AM. సో 10 AM కి బిఫోర్ ఫుడ్ ఇంటేక్ అనేది 0కి చాలా గ్రాడ్యువల్ గా తీసుకెళ్ళండి. చాలా గ్రాడ్యువల్ గా. అది ఇక్కడ నీ హెల్త్ ఆల్రెడీ హెల్త్ యొక్క సిచ్యువేషన్ కూడా మైండ్ పెట్టుకొని చెయ్యాలి. సపోజ్ నువ్వు డయాబెటిక్ అనుకో, రాత్రంతా ఫుడ్ ఉండదు కాబట్టి పొద్దున్న ఎప్పటికి నీకు నీరసం అనిపించుండొచ్చు. డయాబెటిక్ మనీ వాళ్ళు మందులు వాడుతుంటారు కదా, ఆ మందులు వాడటం వల్ల. సో ఆ కేసులో ఈ రూల్ పెట్టుకొని తినకూడదు, జీరోకి చేయటం అని అనుకోవద్దు. సో ఎవరి పాత్ర వాళ్ళది, వాళ్ళ బాడీ తత్వం బట్టి, వాళ్ళకి ఉన్న ప్రజెంట్ బాడీ కండిషన్స్ బట్టి, వాళ్ళకి క్రానిక్ డిసీజెస్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ యాటిట్యూడ్స్ బట్టి, వాళ్ళ వాసనాస్ బట్టి, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ బట్టి, బట్ టార్గెట్ మటుకు ఒక టార్గెట్ పెట్టుకొని అలా చేయాలి. అంటే ఫుడ్ కరెక్ట్ చేయడం. ఫుడ్ నీకు తెలుస్తూనే ఉంటుంది మాట. నీ శరీరానికి తెలుస్తూ ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్ చేయాలి. నువ్వు మార్పు చేస్తున్నప్పుడు నీ యొక్క అవేర్నెస్ లెవెల్ ఎలా ఉంటుంది, నీ థాట్ క్వాలిటీస్ ఎలా ఉంటున్నాయి, నీ థాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ థాట్స్ ఎలా ఉంటుంది, నీ రెస్పిరేషన్ రేట్ ఎలా ఉంటుంది, నీ స్లీపింగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, నీకు ఇంటెలిజెన్స్ ఇన్ సెన్సెస్ ఎలా ఉంటుంది, వీటన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ కోరిలేషన్ చేసుకుంటూ ఉంటే మన పాత్ర మనకు తెలుస్తుంది. పైన చెప్తున్నవన్నీ జస్ట్ గైడ్ లైన్స్. ఓన్లీ 1 మేజర్ మీల్ బిట్వీన్ 10 AM టు 2 PM. సో 10 AM నుండి 2 PM మధ్యలో ఒక మేజర్ మీల్. ఏం తినదలుచుకున్న మొత్తం అంత తినేసి అలా అలా ఉండాలన్నమాట. బట్ కానీ ఈ సైజు మటుకు నెమ్మదిగా కర్టైల్ వన్స్ 45 దాటిందంటే సైజును మటుకు కర్టైల్ చేస్తూ ఉండాలి, కర్టైల్ తగ్గిస్తూ ఉండాలి. మనకి నిజానికి 24 గంటలకి 24 ముద్దలు చాలు. 24 ముద్దలు అన్నాను కదా అని చెప్పి ఘటోత్కచుడి ముద్దలు లెక్కేసుకోవద్దు. సో మనకి తెలుస్తుంది మన ముద్ద సైజు ఎంత ఏమిటి అనేది. సో అవి 24 చాలు నిజానికి. ఇది చాలా గ్రాడ్యువల్ గా 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ బట్టి ఆ రేట్ లోకి వెళ్ళాలి, అలా వెళ్ళాలి అదనమాట. సార్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ ఫుడ్ కరెక్టివ్ మెథడ్స్ అనేవి, ఫుడ్ కరెక్షన్ మెథడ్స్ అనేది మనకి యాక్చువల్గా అల్టిమేట్ టార్గెట్ ఏమిటి, 24 మార్సిల్స్ పర్ ఎ డే. 24 గంటలకి నీకు 24 ముద్దలు చాలు. దాంట్లో అన్ని రకాలు కలుపుకో వస్తాయి. నీకు మామూలుగా నువ్వన్నీ అన్నం పప్పు కూర ఇవన్నీ ఏం చేసుకుంటావు చేసుకో. బట్ అక్కడ సింపుల్ ఇంపార్టెంట్, మరీ రిచ్ చేయొద్దు. 24 ముద్దలు కదా అని చెప్పి 24 రకాలు తినవని కాదు, అదనమాట. నెక్స్ట్ వాటరే వాడాలి. అలాంగ్ విత్ ఫుడ్ ఏదైనా ఇంటెక్ లో అవసరం ఉంటే సిప్ చేయడానికి. డోంట్ యూజ్ ఎనీ అదర్ బ్రెవరేజెస్. అసలు ఆల్కహాల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఫుడ్. ఆల్కహాల్ అనగానే మైండ్లో తక్కువ గుర్తే తెచ్చుకోండి అట్లీస్ట్. అదేమిటి, ఎస్క్రీటా ఆఫ్ ఏ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ ఒక ఎస్క్రీటా, దట్స్ ఆల్. నెక్స్ట్, వన్ కోర్స్ ఇస్ బెటర్ దాన్ మెనీ. సోషల్ అప్లికేషన్ ఏమిటో ఉంటే తర్వాత ఒక 36 hours గ్యాప్ వచ్చేట్టుగా ట్రై చేయండి, అట్లీస్ట్ 24. హంగ్రీ లైన్ మీద పడినట్టు పూర్తి ఎగిరి అన్నట్టుగా మానసిక స్థితి ఉండకుండా చూసుకోండి. అలా ఉంటే జస్ట్ డిలే చేయండి. అబ్స్టైన్ చేస్తామట. అబ్స్టైన్ చేయడంలో డిలే చేస్తాం కొంచెం. జస్ట్ నువ్వు తిందాం ఉత్సాహపడుతుందంటే జస్ట్ టేక్ 2 minutes బిఫోర్ స్టార్టింగ్, దట్స్ ఆల్ ఎనఫ్. ఫస్ట్ 2 minutes 1 minute యూ అబ్జర్వ్ యువర్ రెస్పిరేషన్ అండ్ గో త్రూ, అలాగమాట. సో గ్రాటిట్యూడ్ ఫీలింగ్ తెచ్చుకో. ఈ అన్నం ఈ ప్లేట్లో రావడానికి ఎవరు ఉంటారో వాళ్ళకి థ్యాంక్స్, ఈ పంటలు పండించిన వాడికి థ్యాంక్స్, ఇలాగా అందరికీ థ్యాంక్స్. ఈ అన్నం నాకు పెడుతున్నందుకు వాడికి థ్యాంక్స్, అసలు వీళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చిన పరబ్రహ్మకి థ్యాంక్స్, ఇలాగ థ్యాంక్స్ చెప్పుకో. గ్రాటిట్యూడ్ మనసులో చెప్పుకో చాలు. అయితే సైజు ఫ్రీక్వెన్సీ కర్టైల్ చేయాలి, స్లోగా చేయాలి, హర్రీ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ కన్సర్న్, ఈ ఎంటైర్ ఫుడ్ కట్టిల్లో కన్సర్న్ వద్దు. లైఫ్ గురించి కన్సర్న్ ఫియర్స్ పెట్టుకోవాలి. ఇలా అయితే ఎలాగా, అలా అయితే ఎలాగా వద్దు. అలాగే వాటర్ని ఫుడ్ తినడానికి 1/2 an hour బిఫోర్ తాగొచ్చు, ఫుడ్ తిన్న తర్వాత 1 గంట తర్వాత తాగొచ్చు. డ్యూరింగ్ ఫుడ్ టైంలో కావస్తే సిప్ చేయొచ్చు. అలాగే ఈ కర్టైలింగ్ ఫుడ్ అనేది, ఫుడ్ తగ్గించడం, రోజుకు ఒకసారి తినటం, ఇది మన ఏజ్ బట్టి చేసుకోవాలి. ఎందుకంటే 20s ఏజ్లో ఉన్నారు అంటే మిడిల్ ఏజ్ వచ్చేదాకా వాళ్ళకి ఎనబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది, కెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది. కాబట్టి బాడీ ఫామ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఫిజికల్ గా. సో వాళ్ళు
ఇది అటెంప్ట్ చెయ్యొద్దు. మరి జస్ట్ సైజు తగ్గటానికి తింటున్నట్టుగా ఉండాలి కానీ తినటానికి బతుకుతున్నట్టు ఉండకూడదు. నీకు తెలుస్తుంటుంది. నువ్వు టేస్ట్ బాగుంది కదా అని ఎక్కువ తింటున్నావా? లేకపోతే అవసరం ఉండి తింటున్నావా? అనేది నీ మనసుకు నీకు తెలుస్తుంది. జస్ట్ దాన్ని ఫాలో అవ్వు. నీ శరీరం నీకు చెప్తుంటుంది. నీకు తినొద్దురా అని. దాన్ని ఫాలో అవ్వు. అయితే నీ శరీరం నీ నీ యొక్క పూర్వజన్మ సుకృతం పరంగా నీకు లోపల నుండి ఇది ఆధ్యాత్మిక సర్జ్ అవుట్ అవుతావు, సర్జెస్ అవుతుంది అనుకోండి బయటికి. నీటి బొగ్గు వచ్చి ఉంటుందే అలాగా గ్రౌండ్ వాటర్ బయటికి పెళ్ళుబుకినట్టు అలా పెళ్ళుబుకుతుంది వస్తుంది అనుకో, ఇన్నర్ సెల్ఫ్ వచ్చి యూ కెన్ అటెంప్ట్ ఇట్. బట్ ఎనీవే, టోటల్ మిడిల్ ఏజ్ దాటే టైంకి మటుకు డిపెండ్ అవుతాను. నీ యొక్క అదర్ ఫ్యాక్టర్స్, హెల్త్ ఫ్యాక్టర్స్ కూడా మైండ్లో పెట్టుకొని 10 ఏఎంకి బిఫోర్ జీరోకి తీసుకొచ్చేయాలి. 10 ఏఎంకి 2 పిఎంకి మధ్యలో ఒక మేజర్ మీల్ తిన్నట్టుగా ఉన్నది. దాని యొక్క సైజ్ కూడా నెమ్మదిగా 24 మోర్స్లకి తీసుకొచ్చుకోవాలి. ఇది గుడ్ కరెక్టివ్ మెథడ్ అనమాట. అట్ ద సేమ్ టైం నువ్వు అబ్జర్వ్ కూడా చేస్తుండాలి. ఇది వేరియేషన్స్ ఏం అబ్జర్వ్ చేస్తుండాలి? నీ చేస్తున్న ప్రాక్టీస్ బట్టి నీ మనసు ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది, అలాగా నీ థింకింగ్ ప్రాసెస్, నీ రెస్పిరేషన్ ప్రాసెస్, నీ యొక్క అలవాట్లు ఇవన్నీ ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నావు. అంతకుముందు నువ్వు స్టిమ్యులీని చూస్తుంటావు, ఒక ఇంపల్స్ని చూస్తుంటావు, సో ఒక విషయం ఆబ్జెక్ట్ని చూస్తుంటావు, నీ థాట్ని రెండు మిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు థాట్ చూడటానికి ఆబ్జెక్ట్ ఇంపల్స్ చూడటానికి మధ్య కొంచెం టైం గ్యాప్ వచ్చి రావడం కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తావు. అసలు ఒకప్పుడైతే రెండు కలిపి ఒకసారి చూసినట్టు ఉంటుంది. నీ థాట్ని ఒకసారి ఒకప్పుడు థాట్ని అబ్జర్వ్ కూడా చేయవు, థాట్ని అబ్జర్వ్ చేస్తావు. ఇలాగ థాట్ యొక్క క్వాలిటీ తెలుస్తుంటుంది. సో ఇవన్నీ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ యూ హ్యావ్ టు వే యువర్ ఓన్ పాత్. ఈ కరెక్ట్ మెథడ్లో గైడ్ లైన్ మాత్రమే ఇది.